హాయ్, నేను రమాకాంత్, వెల్నెస్ కోచ్, సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్, నిర్మల్. ఈరోజు మనము తీసుకునే ఆహారంలో ఏముంటుంది, అసలు ఏం తింటున్నాము, ఏం చేస్తున్నాము అనేది మనకే తెలియడం లేదు. అసలు తింటున్నామా, పడుకుంటున్నామా, తెల్లారిందా అని అనుకుంటున్నాము, కానీ మన ఆర్గాన్స్కి మనం సరైన బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నామా అనేది మనకి తెలియడం లేదు. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్లో టోటల్గా ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటున్నాయి. మినరల్స్ ఉండడం లేదు, విటమిన్స్ ఉండడం లేదు, తగిన ఫ్యాట్ ఉండడం లేదు, ప్రోటీన్ ఉండడం లేదు. దానివల్ల చాలామందికి అది చిన్న వయసులోనే షుగర్ రావడం జరుగుతున్నది, చిన్న వయసులోనే హార్ట్ అటాక్ రావడం జరుగుతున్నది, చిన్న వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం జరుగుతున్నది. ఎందుకంటే మనము తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉంటే మన అవయవాలు కూడా సరిగా స్పందిస్తాయి, సరిగా ఉంటాయి. ఎందుకంటే మనం ఆకలేస్తే తినేది మాత్రం ఆహారం. ఆ ఆహారం ఓన్లీ మనకు ఒకటి యాంత్రికంగా పనిచేయడానికి మాత్రమే పనిచేస్తుంది. కానీ మన శరీరంలో ఉన్న అవయవాలు, ఆర్గాన్స్, గుండె, లివర్, కిడ్నీ, ఇంకా మన స్కిన్, మెదడు, కళ్ళు, అది పనిచేయాలంటే వాటికి సరైన పోషకాలు ఇవ్వాలి, సరైన విటమిన్స్ ఇవ్వాలి, సరైన ప్రోటీన్ ఇవ్వాలి. మా షేక్లో ప్రోటీన్ అనేది కీలకం. ప్రోటీన్ ఎందుకంటే మన కండరాలు మొత్తం, మన ఆర్గాన్స్ అన్ని టోటల్ కూడా కండరాలతో నిర్మితమై ఉంటాయి. ఆ కండరాలు బలంగా లేకపోవడం వలన మనం చాలా నీరసంగా ఉంటాం. చాలామంది హెవీ వెయిట్తో ఉంటారు, చాలా బాగున్నాను అనుకుంటారు, కానీ టోటల్గా వాటర్తో ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే కొద్దిసేపు నడిస్తే ఆయాసము, దమ్ము, దగ్గు, మెట్లు ఎక్కితే ఎక్కరాదు, ఒక 4 మెట్లు ఎక్కనే ఆయాస పడిపోతుంటారు. ఈ కొందరేమో ఐడియల్ పెట్టుకున్నాం అనుకుంటారు, కానీ టోటల్గా వాళ్ళు తినేది కార్బోహైడ్రేట్ కాబట్టి ఫ్యాట్ వల్ల వాళ్ళు ఏమవుతుంది, వీక్గా ఉంటారు, కొందరు అండర్ వెయిట్గా ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎవరికైనా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరికి పోషకాహారం అవసరం. ఆ పోషకాహారం మా దగ్గర పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. ఆ బ్రేక్ఫాస్ట్ మీరు తీసుకున్న వలన ఉదయం లేచి నుండి రాత్రి నిద్రపోయే వరకు కూడా చాలా చురుగ్గా ఉంటారు. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ ప్లేట్ ఎట్లా ఉండాలంటే, ఇది ఫుడ్, దీంట్లో 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలా. అంటే అన్నము కానీ, రొట్టె కానీ, చపాతీ కానీ ఏదైనా ఒకటి ఉండాలా. దాంట్లో 25 గ్రామ్స్ ఫైబర్ ఉండాలి. 25 గ్రామ్స్ ఫైబర్ ఉండాలి. ఫైబర్ అంటే దోసకాయలు, క్యారెట్లు, బీట్రూట్లు వగేరా వగేరా. అన్నం తినే ముందు ఖచ్చితంగా మనం ఏం చేయాలా, ఫైబర్ తీసుకోవాలా. ఫైబర్ తీసుకుంటూ ఇంకోటి ఏం కావాలంటే 30% ప్రోటీన్ ఉండాలి. మనం తినే ఫుడ్లో 30% అంటే శనగలు, బొబ్బర్లు, లాంటి చిరుధాన్యాలు ఏవైనా కానీ మనకు కూరగాయలు, ఆకుకూరలు, దానికి వచ్చే ప్రోటీన్కు ఏదైతే వస్తుందో ఆ ప్రోటీన్కి సంబంధించిన కూరగాయలు కానీ, ఏదైనా ధాన్యాలు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా ఫుడ్తో తీసుకోవాలి 30%. ఆ తర్వాత ఇంకేం కావాలంటే మనకు 30% ఫ్యాట్ కూడా కావాలి. 30% గుడ్ ఫ్యాట్ కావాలి. గుడ్ ఫ్యాట్ అంటే ఫ్రైలు కాకుండా ఒమేగా 3కి సంబంధించిన గుడ్ ఫ్యాట్ కూడా బాడీకి తీసుకున్నాలా. దాని తర్వాత ఏం చేయాలా, రోజు ఎక్సర్సైజ్ చేయాలా. ఎక్సర్సైజ్ కనీసం ఒక 20 to 40 minutes ఎక్సర్సైజ్ చేయాలా. చేస్తూ మనకు ప్రతి మనిషి కూడా బరువుకు తగ్గట్టు, అంటే ప్రతి 20 kgలకు 1 లీటర్ నీళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలా. అందరు ఏమనుకుంటారంటే తాగినాము అనుకుంటాను, తాగరు. దానివల్ల ఏమవుతుంది, మైగ్రేన్ వస్తుంది, తలనొప్పి వస్తుంది, నీరసం వస్తుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, మోషన్ రాదు. కొందరు ఏమనుకుంటారంటే తలనొప్పి వస్తున్నది కదా అని పోయి హోటల్ పోయి ఛాయ్ తాగుతారు. ఛాయ్ తాగడం వల్ల ఏమవుతుంది, తలనొప్పి స్టార్ట్ అవుతుంది. అది ఎందుకంటే దానివల్ల బ్యాడ్ కేఫిన్ ఉంటుంది. దాంట్లో ఛాయ్లో మత్తు పదార్థం ఉంటుంది, దానివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది. మళ్ళీ ఇంకేముంటుంది, పాలు ఉంటాయి, పాలల్లో ఫ్యాట్ ఉంటుంది, మళ్ళీ షుగర్తో డయాబెటీస్ వస్తుంది. అసలు మొత్తానికి చెప్పాలంటే ఛాయే పెద్ద దరిద్రం. అందరూ ఏమనుకుంటారంటే అరే దాని ఇంటికి పోతే ఛాయ్ పోయేది అంటారు. కానీ ఛాయ్ పోయిన వాళ్ళే మనకు చాలా మంచి, మనం ఆరోగ్యం కోరుకునే వాళ్ళే మన ఇంటికి పోతే ఛాయ్ పోయిన వాళ్ళు. ఎందుకంటే ఛాయ్ బంద్ చేసి మా దాంట్లో మంచి అఫ్రెష్ దొరుకుతుంది. ఈ అఫ్రెష్ తీసుకోవడం వల్ల మీకు మీ యొక్క శరీరాన్ని కొలెస్ట్రాల్ తీసేస్తుంది, మీ కొవ్వు పదార్థాలు తగ్గిస్తుంది, మీ
మెదడుకి ఎంత అంత గుడ్ కెఫిన్ అందిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీరు చాలా యాక్టివ్ ఉంటారు, మళ్ళీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, చురుగ్గా ఉంటారు. అది మీ స్కిన్ కూడా డెవలప్ చేస్తుంది. అఫ్రెష్ అనేది చాలా అమోఘం. ఈ న్యూట్రిషన్ షేక్ నేను అనుకుంటా భూలోకి అమృతం అంట. ఎందుకంటే మనిషి ఎంత యాక్టివ్ ఉంటాడంటే చాలా చాలా యాక్టివ్ ఉంటాడు. ఎందుకంటే మనిషికి ఏం కావాలా, మంచి పోషకాల పదార్థం కావాలా, మంచి విటమిన్లు, ప్రోటీన్లు, ఒమేగా 3, గుడ్ ఫ్యాట్ అన్నీ ఉండాలి. ఇవి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనిషి సరిగా స్పందించాడు, సరిగా పనిచేయడు. అంతేకాకుండా మన శరీరానికి ఇవాళ అందరూ మోకాళ్ళ నొప్పులు, మోచేతు నొప్పులు, కీళ్ళ నొప్పులు, బోన్స్ తిరుగుతున్నాయి. దాన్ని ఏమంటారంటే బాత్రూమ్ పొడుక్కని ఇరిగింది అంటారు. ఎందుకు ఇరిగిందంటే కాల్షియం డెఫిషియన్సీ. కాల్షియం వాళ్ళ బాడీలో ఉండదు. దానివల్ల ఏమవుతుంది, బోన్స్ వీక్ ఉంటాయి. ఎందుకంటే మనకి కాల్షియం సరిగ్గా తీసుకోవడం లేదు. కాల్షియం తీసుకోవడం వల్ల దాని డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే బోన్స్ ఇరుగుతాయి, ప్రాబ్లం వస్తుంటుంది. అందుకొరకు మీరేం చేయాలంటే మా దగ్గరకు వస్తే ఒక సప్లిమెంట్ ఉంటాయి కాల్షియం అని. ఆ కాల్షియం తీసుకున్న వల్ల ఏమవుతుందంటే మీకు మీ బోన్స్ దృఢంగా ఉంటాయి. దానివల్ల మేము మంచి ఫ్యూచర్లో కాలు ఇరగడం కానీ అటువంటివి జరగవు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇవాళ రేపు